ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, రేడియో వేరితాస్ ప్రేక్షకులారా, రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయము 9వ వచనం మరియు 11 నుండి 16వ వచనం వరకు ధ్యానం చేసుకుందాం. ఏలియా ప్రవక్త దేవుణ్ణి కలుసుకోవటం. ప్రజలందరూ కూడా దైవ ఆజ్ఞలను మీరి దేవుని ధిక్కరించి దేవుని బలిపీఠాన్ని కొల్లగొట్టి దేవుని ప్రవక్తలను కూడా చంపివేసి చివరిగా దేవుని కోసం నిలబడిన ఏలియా ప్రవక్తను కూడా చంపాలనుకున్నప్పుడు ఏలియా యావే దేవునితో ముచ్చరించడం, ఆయనతో కలుసుకోవాలని కోరిక కలిగి ఉన్నప్పుడు వాళ్ళిద్దరి సంభాషణే ఈనాటి మొదటి పఠనం. దేవుడు ఆయన ముందు సాగిపోయాను అని చక్కగా ఈనాటి మొదటి పట్టణంలో మనకి కనిపిస్తూ ఉంది. తర్వాత ఏలియా ప్రవక్తకు దేవుడు ఏ విధంగా కనిపించను అనేది రాయబడి ఉంది. ఒక పెద్ద గాలి వచ్చినప్పుడు రాళ్ళు ముక్కలుగా చేయబడ్డాయి, కానీ దేవుడు కనిపించలేదు. భూకంపం వచ్చింది, కానీ యావే దేవుడు కనిపించలేదు. పెద్ద నిప్పు కూడా వచ్చింది, కానీ అప్పుడు కూడా యావే దేవుడు కనిపించలేదు. కానీ ఒక చల్లటి గాలి, ఒక సైలెన్స్, ఒక చక్కటి విశాలమైనటువంటి ప్రాంతం, ఒక పరిస్థితి కలిగినప్పుడు అందులో నుంచి దేవుని స్వరం అనేది వినపడింది. మీరు గమనించండి, మన హృదయంలో అలజడి ఉన్నప్పుడు, కష్టాలు బాధలు ఉన్నప్పుడు, లేదా మన చుట్టూరు వివిధ రకాలైన శబ్దాలు వినిపిస్తున్నప్పుడు దేవుడు మనకు కనిపించకపోవచ్చు, ఆయన వాక్కును మనకి వినపడకపోవచ్చు. కానీ నిమ్మలంగా ఉన్నప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆయన చక్కగా దేవుని వాక్కును వింటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు ఆయన ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతంకు నడిపించి అక్కడ ఒక బాధ్యతనిస్తూ ఉన్నాడు. అక్కడ వెళ్ళి ఫలానా వ్యక్తిని నువ్వు రాజుగా అభిషేకించాలి, భయపడవలసిన అవసరం లేదు. ఇక్కడ నేను ప్రజలు గెంటి వేస్తే ఇంకో చోట నేను బాధ్యతనిస్తూ ఉన్నాను. అక్కడ నువ్వు ప్రవక్తగా ఒక వ్యక్తిని రాజును చేయాలని దేవుడు పంపించడం జరుగుతూ ఉంది. కనుక మనం ఒక దగ్గరనే ఒక ప్రాంతంలోనే ఉండాలి అనేది ఏమి లేదు. దేవుని సువార్తను దేవుడు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళి దైవ కార్యాలను నెరవేర్చాలని మనం అందరం కూడా నేర్చుకోవాలి. ముఖ్యంగా గురువులైన మేమందరం కూడా నేర్చుకోవాల్సిన అంశం ఏలియా జీవితం. ప్రేమైన విశ్వాసులారా, ఈనాడు మనం సువిశేషాన్ని పరిశీలించినట్లయితే క్రీస్తు భగవాన్ చెప్తూ ఉన్నాడు, ఒకవేళ నీ కన్ను కానీ, నీ చెయ్యి కానీ, నీ కాళ్ళు కానీ దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తూ వాటిని నరికివేయి. పూర్తి దేహమంతా కూడా నరకాగ్నిలో మాడి మసించిపోవటం కంటే నీ కన్ను నీకు పాపాన్ని గురి చేస్తున్న దాన్ని తొలగించి దేవుని అనుసరించాలి, జీవించాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కనుక పాపాలు తగ్గించుకుంటూ పుణ్య జీవితాన్ని జీవిస్తూ ఏలియా వలె దేవుని చేత మనం అందరం కూడా దీవించబడాలని ప్రార్థన చేసుకుందాం.